బహుశా విజయవాడ నగరంలో ఈ రకమైనటువంటి కల్చర్ రియల్టర్స్ మధ్యలో గొడవలు చూసింది విజయవాడ, రౌడిజాన్ని చూసింది, అరాచకాన్ని చూసింది. ఏమి చూసినా ఏమి చేసినా బుల్డోజర్ సంస్కృతి మాత్రం విజయవాడ నగరంలోకి రాలా. ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం. గత 3 రోజులు, వారం 10 రోజులుగా ఇది రెండో ఘటన. విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఇచ్చేటువంటి దానికి ఉన్నటువంటి 69లో ఏర్పాటైనటువంటి శాతవాహన కాలేజీ ఈ రోజు ధ్వంసం చేసి విద్యార్థుల రికార్డులతో సహా మొత్తాన్ని మంట గెలిపేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అది బోయపాటి శ్రీనివాస్ అప్పారావా, ఆలపాటి రాజేంద్ర ప్రసాదా, గండపనేని ప్రజాపతిరావా, సొసైటీలో ఉన్నటువంటి సభ్యుల ఎవరైనా కావచ్చు. కానీ అందరూ విక్టోరియా 203 లాగా అందరూ దొంగలే అని చెప్పనేటువంటిది ఈ శాతవాహన కాలేజీ విషయంలో బయటపడింది. నిన్నటి దాకా ప్రిన్సిపాల్ ని కిడ్నాప్ చేస్తాడా ఎమ్మెల్సీ కిడ్నాప్ చేసిన తర్వాత బయటకు వచ్చి నన్ను అరాచకం చేశారు, నన్ను ఇట్లా పెట్టారు అట్లా పెట్టారని చెప్పి ప్రిన్సిపాల్ చెప్తాడా? ఇప్పుడు ప్రిన్సిపాల్ వెళ్ళి ఆ పంచన జారుతాడా? ఏంటి దీని వెనకమాలు ఉన్నటువంటి ఆంతర్యం? నైట్కి నైట్ అప్పారావు గారికి మద్దత, లేకపోతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దత? మొత్తానికి జరిగింది సంథింగ్ ఈజ్ దేర్. అధికార పార్టీలో ఉన్నటువంటి స్పెషల్ రూలింగ్ స్క్వాడ్ అండతో ఇది జరిగిందని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్పదలిచాం. ఇందుట్లో పెద్దల హస్తాలు కూడా ఉన్నాయి. మామూలు సాదా సామాన్యుడు అర్ధరాత్రి పూట వచ్చి ఒక బిల్డరు, ఒక రియల్టరు వచ్చి చేయగలిగినటువంటి దమ్ము, ధైర్యం ఉండవు. వాళ్ళ వెనకమాలు ఉన్నటువంటి హస్తం, వాళ్ళ వెనకమాలు ఉన్నటువంటి పవరు ఈ రకమైనటువంటి పద్ధతికి దిగదార్చింది. ఈరోజు కాలేజీ విద్యార్థుల భవిష్యత్తుని అంధకారం చేసింది, అయోమయం చేస్తూ ఉందని చెప్పనేటువంటిది 400 మంది విద్యార్థులు. ఈ కబ్జా కోరుల్ని, ఈ కబ్జాదారుల నుండి అది సుప్రీంకోర్టు నెంబర్ వేశారు దాని మీద. అది నిజమో కాదో ఎవరికి తెలియదు. ఒకవేళ ఆర్గ్యుమెంట్ స్టేజ్లో ఉంటే నీకు ఆర్డర్ కనుక ఇచ్చేటట్టు అయితే ముందే చేసేస్తావా? ముందే బుల్డోజర్ పెట్టి కూల్చేస్తారా? ఇదంతా కలిపి ఆడుతూ ఉన్నటువంటి నాటకం. ఈ నాటకంలో పాత్రధారులు ఎవరో, సూత్రధారులు ఎవరనేది పోలీస్కి తెలుసు. పోలీస్ ఎంక్వైరీలో నిన్ననే దాదాపుగా బ్రీఫింగ్లు చేసి, ఈ చేసి రిపోర్టులు తయారు చేసి దాని నుంచి బయట పెట్టేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది బయటికి రావాలా? అది బయట పెట్టాలా? పత్రికాముఖంగా బయట పెట్టాలా? పత్రికాముఖంగా బయట పెట్టి, మీడియా ద్వారా బయట పెట్టి విద్యార్థులకి నష్టం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. కళాశాల లోపలికి 3-4 వెళ్ళటానికి ఏంటి అభ్యంతరం అని అడుగుతున్నాం. అంటే సైట్ చూడటానికి ఏమైనా అభ్యంతరం ఉందా? ఆ సైట్ లో ఏమైనా నిధులు ఉన్నాయా, గనులు ఉన్నాయా? ఎందుకని మీరు వెళ్ళవడంలా? అంటే మీరు కూల్చేసినటువంటి చూసేటువంటి హక్కు కూడా ఒక రాజకీయ పార్టీగా కాదు, కొన్ని సంఘాలుగా, విద్యార్థులుగా, విద్యార్థి నాయకులుగా, మాజీ విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళకి హక్కు లేదా అని చెప్పి అందుకని పోలీస్కి సందర్భంగా మేము విజ్ఞప్తి చేయదలిచాం. మీరు రక్షణ కల్పిస్తే రక్షణ కల్పించండి, ప్రభుత్వ ఆదేశాలను పాటించండి. కానీ 400 మంది విద్యార్థుల భవిష్యత్తుకి మీరు ఏమాత్రం ప్రమాదం వాటిల్లిన రక్షణ కల్పించలేకపోయినా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, విద్యామంత్రి నారా లోకేష్ ఇందుట్లో ముఖ్యమైనటువంటి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పాత్రధారులుగా అనుమానించాల్సి వస్తుందని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకని ఇదే కాదు, ఎస్ఆర్ఆర్ కాలేజీ దాదాపు కొన్ని దశాబ్ద కాలంగా ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్గా పోరాడుతూ ఉన్నాం. దానికి ఇంతవరకు కొలిక్కి రావడంలా ఇది రేపంతేనా అని చెప్పననే అనుమానాలు, సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ఆ రకమైనటువంటి వైఖరి కనుక చేపట్టేటట్టయితే ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. ప్రభుత్వం తక్షణమే సుమోటోగా దీన్ని తీసుకుని గవర్నమెంట్ కాలేజీ కింద ప్రకటించి ఈ స్థలాన్ని, కాలేజీని ప్రభుత్వ స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అధీనంలో కాలేజీ నడపాలని చెప్పనేది విద్యార్థుల కోరిక, వాళ్ళ తల్లిదండ్రుల కోరిక, నగర ప్రజల యొక్క కోరిక. ఈ 56 సంవత్సరాల కాలేజీ చరిత్రని బూడిదలో పోసిన పన్నీరు చేయమాకండి అని చెప్పనని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అధికార పార్టీ ఇందులో జోక్యం చేసుకోవాలి. ఇందులో దీనికి తగినటువంటి పద్ధతుల్లో చర్య తీసుకోవాలి. ఎమ్మెల్సీయా లేకపోతే ఇంకొక బిల్డరా, నాకున్నటువంటి సంబంధాలు ఉన్నటువంటి వాడా అని చెప్పనేటువంటి అనుచరులు, అనుయాయుల పేరుతో చూడొద్దు. కాలేజీని స్వాధీనం చేసుకుని నడపాలని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.